నెల్లూరులో జరుగుతున్న రాజకీయ రగడ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అంశమే. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అలాగే వ్యక్తిగతంగా అయితే వ్యాఖ్యలు చేయకూడదు. ఒకప్పుడు టీడీపీ హయాంలో వాళ్ళు చేయలేదా, లక్ష్మీ పార్వతి గారిని విమర్శించలేదా, ఇంతకన్నా దారుణంగా మాట్లాడలేదా ఎన్టీఆర్ విషయంలో? ఆయన స్వయంగా పెళ్లి చేసుకుంటే ఒక మహిళను అక్కడ కించపరిచినప్పుడు, ఒక మహిళను అంత దారుణంగా మాట్లాడినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది కంపేర్ చేసుకుంటారు వైసీపీ నాయకులు. కాకపోతే వాళ్ళ నాయకుడిని సమర్థించుకోవడం అది ఖచ్చితంగా తప్ప ఒప్ప అనేది అది వాళ్ళకే తెలియాలి. అలాగని చెప్పి ఒక మహిళ విషయంలో అలా మాట్లాడడం అయితే 100% తప్పే. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డే కాదు, ఎవరు అలా మాట్లాడకూడదు. ఒక మహిళని వ్యక్తిగతంగా కించపరిచే రైట్ ఎవరికీ ఉండదు, చేయకూడదు. రాజకీయంగా మాట్లాడొచ్చు, రాజకీయంగా ఆరోపణలు చేయొచ్చు, రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, అక్కడ సబ్జెక్ట్ మీద ఉండాలి. అంతేకాదు వ్యక్తిత్వ హననం అనేది చేయకూడదు ఖచ్చితంగా. అదైతే తప్పే. ప్రసన్నకుమార్ రెడ్డి విషయంలో దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటి, దాంతోపాటు తర్వాత జరిగిన దాడి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేడని తెలిసి ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు చేసిన దాడి, ఇది వైసీపీ నేతలు ఆరోపిస్తుంది. అలాగని చెప్పి అక్కడ ఎలాంటి సీసీ ఫుటేజ్ దొరకలేదట. టీడీపీ వాళ్లే చేశారు అనడానికి ఆధారాలు లేవట. టీడీపీలో ఫలానా వాళ్ళు చేశారు ఇదిగో అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, అందుకని ఇంకా అరెస్టులు లేవు. దీని మీద అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆయన, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ఈయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రతీకారంగా దాడి జరిగిందని తెలుసు అందరికీ. ఆ దాడి విషయం పక్కకి వెళ్ళిపోయింది, దాని గురించి ఏం మాట్లాడట్లేదు. బాబు గారు కూడా ఆ ఊసెత్తట్లేదు. కానీ ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు, ఇమీడియట్గా ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు సరైన సమయంలో సరైన కౌంటర్లు ఇవ్వలేదని చెప్పి ఎమ్మెల్యేలకి, మంత్రులకి క్లాస్ స్పీకర్ అట చంద్రబాబు నాయుడు గారు. అదే నేపథ్యంలో మరి ఇంటి మీద దాడి జరిగింది, దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇంట్లో మొత్తం ఖాళీ గోడలు తప్ప ఒక్క ఫర్నిచర్ కానీ, ఇంట్లో ఆయన కారు కూడా ఆ వీడియోలో చూడొచ్చు, మొత్తం తిరగబెట్టేశారు, నాశనం చేసేశారు. భారీగా ఆయన ఆస్తి నష్టం చేకూర్చారు ఆయనకి. దాని మీద అయితే మాట్లాడరు, దాని మీద మాట్లాడట్లేదు. ఓకే, ఇది తప్పే, దీన్ని కాదనట్లేదు. దీంతోపాటు ఇక్కడ ఇంతకుముందు టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు దాన్ని తప్పన్నాం కదా, వైసీపీ నాయకులు అలా దాడి చేయడం తప్పని చెప్పాం కదా చాలాసార్లు. ఏ మీడియా కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు కదా. ఓకే, వైసీపీ పార్టీ పరంగా వాళ్ళు చేసుకుని ఉండొచ్చు, మేమైతే ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. అలాగే వలంనేని వంశీ గన్నవరంలో అక్కడ కార్యాలయం మీద దాడి చేయడం దాన్ని కూడా తప్పన్నాం కదా. పార్టీ కార్యాలయాల మీద, ఇళ్ల మీద దాడులు జరిగితే తప్పన్నాం కదా. పట్టాభి గారి మీద ఇంటి మీద దాడి చేయడం దాన్ని కూడా తప్పు పట్టాం కదా అప్పుడు. అలాంటప్పుడు ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో ఓకే, అక్కడ ఎవరు ఆయన లేడు, ఎవరికి గాయాలు అవ్వలేదు, కానీ ఇల్లు మొత్తం నాశనం చేసేశారు. ఇంటిని మొత్తం సర్వనాశనం చేసి మొత్తం దాడి చేసి విధ్వంసం చేసి వెళ్ళారు. దాని గురించి ఏ టీడీపీ నాయకులు మాట్లాడరు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు. కాకపోతే రాజకీయంగా విమర్శించడంలో తప్పే లేదు, విమర్శించమని చెప్పడంలో తప్పే లేదు, ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు అని అడగడంలో కూడా తప్పలేదు మంత్రుల్ని. కాకపోతే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి ధ్వంసం విషయం మాత్రం దాన్ని కామప్ చేసేస్తున్నారు, సైలెంట్ చేసేస్తున్నారు. ఆ విషయం బయటికి రానివ్వట్లేదు. దాడి కూడా ఎంత వ్యూహాత్మకంగా జరిగిందంటే కనీసం ముందు నుంచి సీసీ కెమెరాలే పనిచేయలేదట. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా పీకేసి ఆ హార్డ్ డిస్క్లను కూడా పట్టుకెళ్ళిపోయారట. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నా కూడా తెలియదు. ఒకవేళ ఆయన ఏమన్నా క్లౌడ్ సర్వర్లో ఏమన్నా మెయింటైన్ చేస్తే అందులో ఏమన్నా విజువల్స్ ఉంటే ఇప్పుడు దాన్ని బయట పెట్టాలి. లేదు ఓన్లీ హార్డ్ డిస్క్లోనే ఉంటుంది, ఎలాంటి క్లౌడ్ సర్వర్ మెయింటైన్ చేయలేదు అంటే ఎప్పటికీ ఆ విజువల్స్ బయటికి రాకపోవచ్చు. రాకపోతే కనుక ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకపోతే దాని మీద కేసు ఉంటుంది తప్ప దాని మీద ఎలాంటి అరెస్టులు కూడా ఉండకపోవచ్చు. ఆయన మాటలు తప్పే, అందులో నో డౌట్ మాట్లాడడం. కాకపోతే ఆయన జరిగిన ఆస్తి నష్టానికి ఎవరు బాధ్యులు ఇక్కడ? దాని మీద అయితే మాత్రం ఎలాంటి స్పందన లేదు, ఏ విధమైన మాటలు మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మిగిలిన విషయంలో మాత్రం స్పందిస్తున్నారు.